వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. భక్తిని కొలవడానికి కొలమానం ఏం ఉండదు. కానీ ఒక భక్తుడి యొక్క మాటలను బట్టి దాంట్లో ఉండేటువంటి ఆర్ద్రత, అతని యొక్క ఆవేదనను బట్టి అతని యొక్క భక్తిని మనం అంచనా వేయొచ్చు అంటారు ఆధ్యాత్మికవేత్తలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు. ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే. ఆయన చాలా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తి. తరచూ అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు, ఉత్సవాల్లో వాటిల్లో పొల్లు దండాలు పెడుతూ ఉంటారు. చాలా విపరీతమైన భక్తి ఆయనకి, ఎందుకంటే చంద్రగిరికి కాణిపాకం దగ్గరగా ఉంటుంది. విఘ్నేశ్వరుడు కూడా ఆయన గొప్ప భక్తుడు. ఆయన ప్రతి సంవత్సరం వినాయక చవితికి పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయకుల్ని లక్షల సంఖ్యలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఆయన్ని మధ్యన లిక్కర్ కేసులో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దానికి ఆయన చాలా ఆవేదన చెందుతూ, అరెస్టులు అనేవి రాజకీయాల్లో మామూలే, వాటికి నేనేమి భయపడను, కానీ లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేయడం అనేటువంటిది నన్ను చాలా బాధిస్తున్న విషయం. ఎందుకంటే నేను ఒక భక్తుడిని, నాకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. మద్యం అలాంటి వాటి జోలికి అసలు వెళ్ళను, వాటి ఆ వ్యాపారాల జోలికి కూడా వెళ్ళను. అలాంటిది నన్ను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం అనేటువంటి చాలా 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 బాధిస్తోంది నన్ను అని ఆయన చెప్తున్నటువంటి ఆయన చెప్తున్న మాటల్లో ఆర్ద్రత, ఆవేదన చూసే వారికి ఆయన చెప్తున్నది ముమ్మాటికి సత్యం అని అనిపించక మానదు అంటున్నారు పరిశీలకులు. జీవితంలో మద్యం జోలికి మద్యం ముట్టల ఎన్నికల్లో పంచను, నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా, మా నాన్నను కోల్పోయా, నా తమ్ముడిని కోల్పోయా. నేను ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలు వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించచ్చు, కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనస వాచ కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలని ఇరికించాను. నేను కేసులకు భయపడటం లేదు, జైలుకు భయపడటం లేదు. వేరే కేసుల్లో పెట్టుంటే నేను పెద్ద ఫీల్ కాను. ఇవన్నీ తప్పదనుకుంటా, రాజకీయాలు ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదనుకుంటా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో ఆ ద్వేషించిన కేసులో నన్ను జైలుకి పంపారు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆత్మహత్య చేసుకునేదాకా పోయింది మా నాయన తాగుడు వల్ల. ఇవన్నీ చేసుకున్నా నేను ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా ప్రమాణంగా చెప్తున్నా. నాకు ఏ సంబంధం లేని కేసులో కేవలం నన్ను ఈరోజు జైలుకి పంపారు. నేను ఒకటి మటుకు ఈ పాపం మటుకు పోదు. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, ప్రకృతిని నమ్ముతున్నా. శిక్ష అనుభవించవచ్చు. తప్పుడు కేసులో ఈరోజు జైల్లో ఉండొచ్చు, తప్పుడు కేసులో ఈరోజు నేను బాధపడవచ్చు, తప్పుడు కేసు ఈరోజు ఎదుర్కొనవచ్చు. కానీ దేవుడు గొప్పవాడు.